హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 82. భారతి ఇద్దరి వైపు చూసి నవ్వుతూ, మీరిద్దరూ కలిసి నన్ను త్వరగా మేనత్తని చేస్తే నాకు కృతజ్ఞతలు చెప్పిన వాడివి అవుతావు అంటుంది. ఆ మాటకి అశోక్, రేణు ఒకరికొకరు ఇబ్బందిగా చూసుకుంటూ ఉంటారు. సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే మీ ఆఫీస్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి అంటుంది భారతి. సరే అక్క, మరీ ప్రాబ్లంగా ఉంటే మాత్రం చెప్పు, డాక్టర్ని కన్సల్ట్ అవుదాము అంటాడు అశోక్. అంత అవసరం రాదులే తమ్ముడు అని అంటుంది. అశోక్ లేచి వెంకటమ్మ అని పిలుస్తాడు. ఏంటి సార్ అంటూ వెంకటమ్మ అక్కడికి వస్తుంది. అమ్మ ఇంట్లో లేదా అని అడుగుతాడు. లేదు సార్, పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు అని అంటుంది. అక్కకి ఆరోగ్యం బాలేదు, చూసుకుంటూ ఉండు, అర్జెంటుగా అక్కకి బ్రేక్ఫాస్ట్ వడ్డించు అంటాడు. అలాగే సార్ అని వెంకటమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో అక్క అంటాడు. భారతి నిదానంగా లేచి సరే తమ్ముడు అంటుంది. పద రేణు అని అశోక్ ముందుకు నడుస్తుంటే రేణు భారతి ఆరోగ్య పరిస్థితి గురించి కాస్త అనుమానంగా చూస్తూ అశోక్ వెనుక అడుగులు వేస్తుంది. మరి కొద్దిసేపటికి ఆఫీసులో అశోక్ అతని క్యాబిన్లో వర్క్ చూసుకుంటూ ఉండగా రేణు కాస్త కోపంతో లోపలికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ బాస్ అంటుంది. అశోక్ రేణు వైపు చూసి ఏంటి రేణు అంటాడు. స్టాఫ్ అందరికీ శాలరీస్ పడ్డాయి, కానీ నాకు మాత్రం శాలరీ రాలేదు. అకౌంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి అడిగితే మీరే నాకు శాలరీ వేయొద్దని చెప్పారంట, దేనికి బాస్ అని అడుగుతుంది. ఓ, వర్క్లో పడి ఆ విషయం మర్చిపోయాను రేణు అని టేబుల్ డ్రాలో ఉన్న కొన్ని వాలెట్ కార్డ్స్ తీసి తన ముందు పెడుతూ, ఇవి నీ కార్డ్స్, ఎంత అమౌంట్ కావాలన్నా వాడుకో, నువ్వు ఎంత వాడినా అడిగేవారు ఎవ్వరూ లేరు అంటాడు. నేను నా శాలరీ గురించి అడుగుతుంటే కార్డ్స్ అంటారేంటి బాస్, ముందు నా శాలరీ గురించి చెప్పండి అంటుంది సూటిగా చూస్తూ. అశోక్ చైర్లో నుంచి లేచి తన ముందుకొస్తూ, అబ్బా, కాసేపు ఆ బాస్ అనే పదాన్ని పక్కన పెట్టవే, నీకు శాలరీ వద్దని నేనే చెప్పాను అంటాడు. అదే, ఎందుకు అని అడుగుతుంది కోపంగా. నువ్వు నా భార్యవి రేణు, ఇదంతా నీదే, ఇక నువ్వు శాలరీ తీసుకోవడమేంటి? స్టాప్ లాగా నీకు శాలరీ ఇస్తే నువ్వు నాకు పరాయిదాని అయినట్టుగా ఉంటుంది అంటాడు. ఆ మాటకి రేణు ఇంకా కోపం తెచ్చుకుంటూ, నేను నీకు పరాయిదానిని అశోక్, మన మధ్య ఏర్పడిన బంధాన్ని తొలగించుకోవడానికే నేను నీ ఇంటికి వచ్చానని కూడా నీకు తెలుసు. అది తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నేనేమనుకోవాలి అంటుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కోపంగా ఉంటావు రేణు? కాస్త నీ కోపాన్ని పక్కకు పెట్టి మనం కలిసి ఉన్న క్షణాలు, ఆ మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకో. ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం, ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆ కబుర్లో పడి టైం గురించి మర్చిపోయేవాళ్ళం. ఇప్పుడు పక్కపక్కనే ఉంటున్నా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాము అని అంటుంటే, ప్లీజ్ అశోక్, ఇంకేమీ మాట్లాడకు. నువ్వు మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోమంటే నాకు మన మధ్య జరిగిన ఆ చేదు జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. నేను నీ ఇంట్లో ఉంటున్నా, నీ ఆఫీసులో ఉంటున్నా ఓ పరాయి మనిషిగానే ఉంటున్నాను. నేను పరాయి దానిని అని నీ మైండ్లో కూడా పెట్టుకుంటే మంచిది. నాకెప్పుడు అమౌంట్ చాలా అవసరం, త్వరగా శాలరీ ఇవ్వమని చెప్పు అంటుంది. ప్లీజ్ రేణు, నేను చెప్పేది విను. నువ్వు ఎంత కాదనుకున్నా మనం భార్యాభర్తలం అనేది నిజం. శాలరీ కోసం జాబ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఈ కార్డ్స్ తీసుకో అని టేబుల్ మీద నా కార్డ్స్ తీసి తన చేతిలో పెడతాడు. రేణు ఆవేశంతో కార్డ్స్ టేబుల్ మీదకి విసిరి, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? నీ ఆఫీసులో నేను చేస్తున్న కష్టానికి శాలరీ ఇవ్వు, అది చాలు. నీ బోడి కార్డ్స్ నాకు అవసరం లేదు అంటుంది కోపంగా చూస్తూ. ఇక రేణు మొండితనం అర్థం చేసుకున్న అశోక్ మాట వినదని అర్థమై, ఓకే, రిలాక్స్, అకౌంట్ సెక్షన్లకు వెళ్ళు, నేను ఫోన్ చేసి చెప్తాను అంటాడు. థ్యాంక్స్ అని వెళ్ళబోయి తిరిగి వెనక్కి చూసి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని, నాకు మీ పర్మిషన్ కావాలి బాస్, ఇప్పుడు మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, రేపు మార్నింగ్ ఆఫీస్ టైంకి వస్తాను అని ఓ ఎంప్లాయీకి అడుగుతుంది. సరే, డ్రైవర్కి చెప్తాను, కార్లో వెళ్ళు అంటాడు. ఆహా, కారు వద్దు బాస్, నేను బస్సులో వెళ్తాను అంటుంది. ఆ మాటకి అశోక్ కాస్త సీరియస్గా చూస్తూ, ప్రతిదీ నీ మాట వింటానని అనుకోకు రేణు, నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి,
అవి దాటి ప్రవర్తిస్తే నాకు ఆవేశపడడం తెలుసు. ఇప్పుడు నువ్వు బస్సులో వెళ్తే పలానా అశోక్ కుమార్ గారి భార్య బస్సులో ప్రయాణం చేస్తుందని టీవీలో బ్రేకింగ్ న్యూస్‌లో ఇస్తుంటారు. అది నా గౌరవానికి భంగం కలిగినట్టు. చిన్నప్పటి నుండి నిన్ను కలలు కంటూ కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట, హోదాకి ఏ కాస్త భంగం వాటిల్లినా నేను తట్టుకోలేను. అది నీ కారణంగా జరిగితే అస్సలు భరించలేను అని కోపంగా చెప్పి డ్రైవర్‌కి ఫోన్ చేసి, రేణు మేడం వస్తుంది. మేడంని వీరులపాలెం తీసుకెళ్ళు అని మాట్లాడుతుంటే రేణు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు సాయంత్రం అశోక్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి పూర్ణ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటుంది. భారతి అశోక్‌ని చూసి ఎదురొచ్చి, "ఒక్కడివే వస్తున్నావేంటి తమ్ముడు? రేణు ఏది?" అని అడుగుతుంది. "రేణు వాళ్ళ ఊరు వెళ్ళిందక్కా. రేపు మార్నింగ్ వస్తుంది. అన్నట్టు ఇప్పుడు నీకు ఎలా ఉందక్కా?" అని అడుగుతాడు. "పర్వాలేదు తమ్ముడు, బాగున్నాను. బయట కొంచెం పనుంది. అది చూసుకొని వస్తాను" అని వెళ్తుంది. పూర్ణ కూడా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అశోక్ అది చూసి, "అమ్మా, ఒక్క నిమిషం" అంటాడు. వెళ్ళబోయిన పూర్ణ ఆగి అశోక్ వైపు చూస్తుంది. అశోక్ తల్లికి దగ్గరగా వచ్చి, "రేణు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాతో మాట్లాడమే మానేసావమ్మా. ఇలా నాతో మాట్లాడకుండా ఎన్ని రోజులుంటావు?" అని అడుగుతాడు. "మీ నాన్నగారితో మాట్లాడకుండా నువ్వెన్ని రోజులుంటావు?" అని సూటిగా అడుగుతుంది పూర్ణ. "అది అమ్మా, నాన్నగారు చేస్తున్న పనులు నాకు నచ్చడం లేదు. అందుకే నాన్నగారితో మాట్లాడడం లేదు" అంటాడు. "నాకు కూడా నువ్వు చేసిన పని నచ్చలేదు. అందుకే నేను కూడా నీతో మాట్లాడడం లేదు" అని అక్కడి నుంచి వెళ్తుంది. తల్లి ప్రవర్తనకు అశోక్ బాధపడుతూ సోఫాలో కూర్చుంటాడు. మరికొన్ని గంటలకి అశోక్ అతని రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో అతను వర్క్ చూసుకుంటూ ఉండగా కొన్ని డబ్బు నోట్ల కట్టలు వచ్చి పడతాయి. అశోక్ వాటిని ఆశ్చర్యంగా చూసి ఎదురుగా చూసేసరికి రేణు కోపంతో నిలబడి చూస్తుంటుంది. అశోక్ ఇంకా ఆశ్చర్యపోతూ, "రేపు వస్తానని ఇప్పుడే వచ్చావేంటి రేణు? ఈ డబ్బేంటి?" అని అడుగుతాడు బెడ్ మీద నుంచి లేచి నిలబడుతూ. రేణు అంతే కోపంగా చూస్తూ, "ఈ డబ్బు ఎక్కడిదో నీకు తెలీదా?" అని అడుగుతుంది. అశోక్‌కి అర్థమై ఆ డబ్బు వైపు చూస్తుంటాడు. "అప్పు తీర్చుకోమని నా పేరెంట్స్‌కి డబ్బు పంపించడానికి నువ్వెవరు?" అని అంతే కోపంగా అడుగుతుంది. "అది రేణు, నీ పేరెంట్స్ అప్పులు తీర్చడానికే కదా నువ్వు జాబ్ చేసేది. నువ్వు డబ్బు కోసం కష్టపడ్డం నాకిష్టం లేదు రేణు. నీ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్‌గా అనుకొని ఈ డబ్బు పంపించాను" అంటాడు. "చూడు అశోక్, ఈ మాటలు చెప్పి ఇలాంటి పనులు చేసి నా మనసు మార్చాలనుకోవడం నీ వెర్రితనం. ఇక్కడికి నేను డివోర్స్ తీసుకోవడానికి వచ్చాను. ఆ డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతాను. నీ డబ్బు కోసం ఆశపడేవారు ఎవరూ లేరు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసి నాకు తలనొప్పి తప్పించకు" అని రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అశోక్ ఆ డబ్బు నోట్ల కట్టలను చేతిలోకి తీసుకొని చూస్తూ, "నా అనుకునే ముగ్గురికి ఈ డబ్బు ఉపయోగపడకుండా పోతుంది. ఇక్కడ అమ్మ, నాన్న, రేణుకి, అక్కడ వంశీ, దివ్య అందరికీ నేను కాని వాడినైపోతున్నాను" అని అనుకొని బాధపడుతుంటాడు. మరి కొద్దిసేపటికి రేణు గార్డెన్‌లో తండ్రితో ఫోన్ మాట్లాడుతూ, "ఇంకెప్పుడైనా అశోక్ డబ్బు పంపిస్తే ఆ డబ్బుని వాడుకోకండి నాన్న" అంటుంది. అటు నుంచి మూర్తిగారు మాట్లాడుతూ, "వాడుకోవద్దనే కదమ్మా ఆ డబ్బుని తిరిగి నీకిచ్చాను. డబ్బు తిరిగి ఇచ్చినందుకు అల్లుడి గారిని ఏమీ అనుకోవద్దని చెప్పు" అంటాడు. "అలాగే నాన్న, ఉంటాను" అని ఫోన్ పెట్టేస్తుంది. వెంకటమ్మ డైనింగ్ టేబుల్ తుడుస్తూ పక్కన ఉన్న భారతితో మాట్లాడుతూ, "రేణు మేడం నా మొగుడిని కొట్టిన దగ్గర నుంచి నా మొగుడు నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. ఇంటికి రాగానే బుద్ధిగా పడుకుంటున్నాడు" అని చెప్తుండగా రేణు వాళ్ళ ముందల నుంచే రూమ్లోకి వెళ్ళబోతుంటే భారతి అది చూసి, "రేణు" అని పిలుస్తుంది. రేణు వెనుకకు తిరిగి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. "ఊరిలో అమ్మా నాన్న బాగున్నారా?" అని అడుగుతుంది. "బాగున్నారు" అని చెప్తుంది. "తమ్ముడితో రేపొస్తానని చెప్పి ఈ నైట్ వచ్చావేంటి?" అని అడుగుతుంది. వెంకటమ్మ నవ్వుతూ, "అలా అడుగుతున్నారేమిటమ్మా? కొత్తగా పెళ్ళైనవారు కదా! ఆనంద్ బాబు గారిని వదిలి ఉండలేక త్వరగా వచ్చేసుంటారు" అని అంటుంది. ఆ మాటకి రేణు ఇబ్బందిగా తలదించుకుంటుంది. వెంకటమ్మ అది చూసి, "చూసారా మీ మరదలు ఎలా సిగ్గుపడుతుందో" అంటుంది నవ్వుతూ. భారతి అది నిజమనుకొని, "చాలే ఊరుకోవే" అంటుంది. భారతి ఉద్దేశం అర్థమైన రేణుకి తన వైపు గిల్టీ భావంతో చూసి,
పైకి వెళ్తుంటుంది. కొన్ని స్టెప్స్ ఎక్కి తిరిగి వెనక్కి భారతి వైపు చూసి, మార్నింగ్ డల్‌గా కనిపించారు. ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? అని అడుగుతుంది. పర్వాలేదు రేణు, రెస్ట్ తీసుకున్నాక తగ్గిపోయింది అంటుంది భారతి. మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే డాక్టర్‌కి చూపించుకోండి అని చెప్పి వెళ్తుంది. వెంకటమ్మ తన పని తను చేసుకుంటూ, రేణు మేడం, మిమ్మల్ని వదిన అని పిలిస్తే చూడాలని ఉందమ్మా. కానీ ఇంతవరకు ఎప్పుడూ వరుస పెట్టి పిలవలేదు అంటుంది బాధపడుతూ. ఆ మాటకి భారతి కూడా కాస్త బాధపడుతూ, సరేలే, నీ పని అయిపోయిన తర్వాత నాకు ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇచ్చి అమ్మకు చెప్పి ఇంటికి వెళ్ళిపో అని వెళ్ళిపోతుంది. అశోక్ బయటనే ఉండి బిజినెస్కి సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు. రేణు బెడ్ మీద కూర్చొని ఉదయం నుంచి జరిగిందంతా, శాలరీ విషయం గురించి రేణు అశోక్తో మాట్లాడుకోవటం, డబ్బు తీసుకొచ్చి అశోక్ దగ్గర విసిరేయటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ విషయాలు ఆలోచిస్తుండగానే తనకి మరో విషయం గుర్తుకొచ్చి ఆ వెంటనే బెడ్ మీద నుంచి లేచి తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఒక చిన్న బాక్స్ తీసి అది ఓపెన్ చేస్తుంది. అందులో రోడ్డు మీద పూర్ణ గారు రేణుకిచ్చిన గాజులుంటాయి. రేణు ఆ గాజులు చూస్తూ రోడ్డు మీద జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకొని, ఈ గాజులు ఆంటీకి తిరిగి ఇవ్వాలి అని అనుకొని వాటిని తీసుకొని బయలుదేరుతుంది. కింద ఉన్న పూర్ణ గారి రూమ్ దగ్గరికి వచ్చి కాస్త సందేహిస్తూనే డోర్ కొడుతుంది. కొన్ని క్షణాలకు పూర్ణ గారు డోర్ తీసి ఎదురుగా ఉన్న రేణు వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ ఆంటీ అంటుంది. ఇంతకన్నా పెద్ద డిస్టర్బే నీ వల్ల జరిగింది. అది భరిస్తున్నప్పుడు ఇదెంతలే. అయినా నన్ను ఆంటీ అని పిలిచే అర్హత నీకు లేదు. మేడం, నన్ను మేడం అని పిలువు అంటుంది తన గంభీరత్వాన్ని చూపిస్తూ. ఆవిడ మాటలకు రేణు కాస్త తగ్గి, సరే, మీరన్నట్టుగానే పిలుస్తాను అని తనకి గాజులు ఇవ్వబోతూ, మీ గాజులు తీసుకోండి మేడం అంటుంది. పూర్ణకు కూడా ఆ గాజులు చూడగానే రోడ్డు మీద జరిగింది గుర్తుకు వచ్చి కోపంగా చూస్తుంటుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? రోడ్డు మీద మీరు నాకు ఇచ్చిన గాజులు, వీటిని తిరిగి మీకు ఇద్దామని వచ్చాను అంటుంది. పూర్ణ పొగరుగా చూస్తూ, రోడ్డు మీద కనపడ్డ బిచ్చగత్తెకు నా గాజులు దానం చేశాననుకొని ఆ రోజే ఆ గాజుల గురించి మర్చిపోయాను. బిచ్చగత్తెకు దానం చేసిన వాటిని తిరిగి తీసుకోవడం నాకు తెలీదు అంటుంది. ఆవిడ మాటలకు రేణు బాధపడుతూనే ఆ రోజు తన దురుసుతనం కూడా ఉండేసరికి కాస్త తగ్గుతూ, అలా అనకండి మేడం. ఎప్పటికైనా ఈ గాజులు మీకే ఇవ్వాలని వీటిని జాగ్రత్త చేస్తూ వస్తున్నాను. మీ గాజులు మీరు తీసుకోండి అని ఇవ్వబోతుంటే, చెప్తున్నా నీకు కాదా, ఈ గాజుల్ని ఇక ఎప్పటికీ తీసుకోను అని డోర్ వేయబోతుంటే, ప్లీజ్ మేడం అలా అనకండి అని రేణు డోర్ వేయకుండా తన చేయిని అడ్డు పెట్టబోతుంటే, పూర్ణ డోర్ని గట్టిగా వేసేసరికి రేణు చేతి 2 వేళ్ళు డోర్లో పడి నలుగుతాయి. అబ్బా అంటూ రేణు చెయ్యి వెనుకకు తీసుకొని బాధపడుతూ, ఛ, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. ఏం మనిషి ఎవడా, ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు అని పైకి తిట్టుకుంటూ వెనుకకు తిరిగేసరికి అశోక్ ఎదురుగా ఉంటాడు. రేణు అశోక్ని చూడగానే గాయమైన చేని కనపడకుండా వెనుకకు పెట్టుకొని వాళ్ళ అమ్మగారిని తిట్టినందుకు గిల్టీ భావంతో తల దించుకొని అక్కడి నుంచి వెళ్తుంది. అశోక్ వెళ్తున్న రేణు వైపు చూసి క్లోజ్ చేసి ఉన్న పూర్ణ డోర్ వైపు కూడా చూస్తుంటాడు. మరికొద్దిసేపటికి అశోక్ రూమ్లోకి వచ్చేసరికి రేణు టెడ్డీ బేర్ పట్టుకొని నిద్రపోతుంటుంది. మరో పక్క గాయమైన 2 వేల నుంచి బ్లడ్ కనిపిస్తుంటుంది. అశోక్ కంగారు పడుతూ బెడ్కి ఆ చివర పడుకున్న రేణు దగ్గరికి వచ్చి బ్లడ్ కారుతున్న తన చేయిని చేతిలోకి తీసుకొని చూసి, అయ్యో, అమ్మ డోర్ వేసినప్పుడు వేలు డోర్లో పడి నలిగాయట్టుంది అని అనుకొని నెమ్మదిగా చేయిని పిల్లో మీద పెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీసుకొని గాయమైన చోట క్లీన్ చేసి మందు రాస్తుంటాడు. తిరిగి 2,000కు బ్యాండేడ్ వేసి నెమ్మదిగా చేయిని టెడ్డీ బేర్ మీద పెట్టి తల నిమురుతూ, సారీ రేణు, మా అమ్మ మాటలు చేతలు నిన్ను చాలా బాధపెట్టి ఉంటాయి. నువ్వు నీ మొండితనం వదలటం లేదు, అమ్మ తన పట్టుదలని వదలటం లేదు. మీరిద్దరూ పంతాలు పట్టింపులు వదిలి అత్తా కోడలుగా కలిసిపోతే చూడాలని ఉంది. అలాంటి రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ తనకి బ్లాంకెట్ కప్పుతాడు. మరుసటి రోజు రేణు నిద్ర లేచి బ్యాండేడ్ వేసి ఉన్న వేలువైపు చూసుకొని ఆఫీస్కి రెడీ అవుతున్న అశోక్ వైపు చూస్తుంటుంది. అశోక్ తల దువ్వుకుంటూ మిర్రర్లో నుంచి రేణుని చూస్తూ, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు రేణు, ఆఫీస్కి వెళ్దాము అంటాడు.
ఈరోజు నాకు ఆఫీస్‌కి రావాలనిపించడం లేదు. ఇంటి దగ్గరే ఉంటాను అంటుంది. అశోక్ తల దూకోవడం ఆపి, ఆరోగ్యం బాగలేదా? అంటూ రేణు దగ్గరికొచ్చి నుదురు పట్టుకొని చూస్తుంటాడు. అదేమి లేదు అశోక్. ఆరోగ్యం బాగానే ఉంది. బట్ నిన్న జర్నీ చేసిన అలసటతో ఉన్నాను అంటుంది. సరే నీ ఇష్టం. రెస్ట్ తీసుకో. నీకు ఏదైనా కావాలంటే అక్కనే అడుగు. నేను కూడా లంచ్ టైంకి ఇంటికొచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడు. రేణు గాయమైన వేళ్ళని చూసుకుంటూ గాజుల దగ్గర జరిగిన సంభాషణని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది. మధ్యాహ్నం అశోక్, రేణు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి పూర్ణ లాస్యకి భోజనం తినిపిస్తూ ఒక్క పూట తిని మరో పూట పస్తులతో ఉంటే ఇలాగే ఆరోగ్యం పాడవుతుంది అని ప్రేమగా మందలిస్తుంటుంది. రేణు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆశగా చూస్తూ వచ్చి కూర్చుంటుంది. అశోక్ కూడా వచ్చి కూర్చొని లాస్యని చూస్తూ ఫీవర్ వచ్చిందంట కదా లాస్య, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. లాస్య రేణు వైపు చూస్తూ పర్వాలేదు బావా, ఇప్పుడు కాస్త తగ్గింది అని అంటుంది. వెంకటమ్మ వాళ్ళకి వడ్డిస్తుంటుంది. పూర్ణ వాళ్ళిద్దరి వైపు అయిష్టంగా చూసి లాస్యకి భోజనం తినిపిస్తుంటుంది. రేణు భోజనం కలపబోయి తన వేలకు ఉన్న బ్యాండేడ్ చూసుకొని పక్కన ఉన్న స్పూన్ అందుకొని భోజనం కలుపుతూ లాస్యకి గోరుముద్దలు తినిపిస్తున్న పూర్ణ వైపు అంతే ఆశగా చూస్తుంటుంది. అలా స్పూన్తో భోజనం కలుపుతూనే లాస్య స్థానంలో తను ఉన్నట్టుగా పూర్ణ గారు అభిమానంతో తనకి గోరుముద్దలు తినిపిస్తున్నట్టుగా రేణు సంతోషంతో ఆ గోరుముద్దలు తింటున్నట్టుగా ఊహించుకొని సంతోషపడుతుంటుంది. రేణు వాళ్ళ వైపు అలా ఆశగా చూడటం అశోక్ గమనించి ఒకప్పుడు రేణు అత్తయ్య చేతి గోరుముద్దలు తినాలనే తన కోరికను చెప్పడం గుర్తు తెచ్చుకొని రేణు పరిస్థితికి బాధపడుతూ టేబుల్ మీద ఉన్న రేణు చెయ్యి మీద అతని చేయి పెట్టి రేణు అని లాలనగా పిలుస్తాడు. ఆ పిలుపుకు రేణు ఆ ఊహ నుండి బయటకు వస్తుంది. ఎదురుగా పూర్ణ లాస్యకి భోజనం తినిపిస్తుంటుంది. అదంతా ఊహ అని అర్థమై పెదాల మీద ఉన్న సంతోషం మాయమై అశోక్ వైపు నిరాశగా చూస్తుంటుంది. తన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న అశోక్ రేణు వైపు జాలిగా చూస్తూ తిను రేణు అంటాడు. సరే అన్నట్టుగా తల ఊపి వాళ్ళ వైపు అలాగే ఆశతో చూస్తూ స్పూన్తో తింటూ ఉంటుంది. అశోక్ ఆఫీసులో కూర్చొని వంశీ గురించి ఆలోచిస్తూ వంశీని ఎలాగైనా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలి. వంశీ, దివ్య తిరిగి బృందావనంలోకి అడుగు పెట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీ నా డబ్బును తీసుకోడు. మరి ఎలా వంశీని ఈ సమస్యల నుంచి బయటపడేది అని ఆలోచిస్తూ వంశీకి కాల్ చేస్తుంటాడు. వంశీ అతని ఆఫీసులో కూర్చొని అశోక్ కాల్ చూసి చక్రవర్తి గారికి తనకి జరిగిన సంభాషణ గుర్తుకు తెచ్చుకొని సారీ అశోక్, ఇక నుండి నీతో మాట్లాడడం కానీ కలవడం కానీ చేయకూడదనుకుంటున్నాను అని అనుకొని కాల్ కట్ చేస్తాడు. అశోక్ ఆశ్చర్యపోతూ ఎన్నిసార్లు కాల్ చేసినా వంశీ కాల్ కట్ చేస్తున్నాడేంటి, ఏమై ఉంటుంది, ఒకసారి వంశీని కలవాలి అని అనుకొని బయలుదేరతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.